నేటి నిజం ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ రోజు మనం ఎంఆర్ఓ ఆఫీస్ లో మనము దరఖాస్తు చేసుకున్నట ద్వారా ఏ విధంగా అక్కడి సమాచారాన్ని తెలుసుకోవచ్చో, లిఖిత పూర్వకంగా ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనగా, ముందుగా ఫిర్యాదుపై సమాచారం కొరకు దరఖాస్తు. సమాచార హక్కు చట్టం 2005 పౌర సమాచార అధికారి గారికి, జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం గుంటూరు. విషయము 25/2/2025 తేదీన ఈ యొక్క దరఖాస్తుకు జత చేయబడిన జిల్లా రెవెన్యూ అధికారి గారికి డిఆర్ఓ మండలంలో గల దావులూరి గ్రామంలో సర్వే నంబర్ 307 4B 10 సెంట్లు కాలువ భూమి అక్రమంగా ఒక మహిళ పేరుతో 1Bలో నమోదు చేశారని, దానిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రస్తుత ఎంఆర్ఓ గారు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, కాబట్టి ప్రస్తుత ఎంఆర్ఓ గారి పైన చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేయటం జరిగినది. 1. జనజాగృతి సంస్థ వారు ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు కొల్లిపర ఎంఆర్ఓ గారిపై తీసుకున్న చర్యలు వివరాలు ఇవ్వండి. మండల మేజిస్ట్రేట్ అయిన ఒక ఎంఆర్ఓ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా తమ స్వార్థ ప్రయోజనాల కొరకు రికార్డులను ట్యాంపరింగ్ చేసిన భూమి లేని వ్యక్తికి భూమి ఉన్నట్లుగా రెవెన్యూ సిబ్బందితో సృష్టించిన ఎంఆర్ఓ గారిపై చర్యలు తీసుకునే అధికారి పేరు, హోదా, కార్యాలయం, చిరునామా ఇవ్వండి. 3. 2021 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం మధ్య కాలంలో కొల్లిపర మండలంలో ఎంఆర్ఓ నిధులు నిర్వహించిన అధికారుల పేర్లను ఇవ్వండి. ఇట్లు ఈ విధంగా ఎవరైతే దరఖాస్తు చేసుకోదలిచిన వారై ఉన్నారో వారి యొక్క పేరును కింద రాసి ఈ యొక్క రాసినటువంటి లేఖను రిజిస్టర్ పోస్ట్ ద్వారా తగిన కార్యాలయానికి పంపించవచ్చు.